మీ వీడియోలు చూసిన తర్వాత నేను మారా. ఏ వీడియో చూశారు ఫస్ట్? ఒకటి కాదు, నేను క్రిస్టియన్ మతంలో ఉన్నప్పుడు కూడా నేను నీ సబ్స్క్రైబర్నే. అప్పటికి నేను క్రిస్టియన్ మతంలో ఉన్నప్పుడు కూడా చూసేది, పెద్దగా పట్టించుకోలేదు. నాకు దెబ్బ తగిలినప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడు మీరు ఫస్ట్ టైం చూసింది ఎప్పుడు శివశక్తి? ఏ సంవత్సరం? 2020 నుంచి చూస్తాను నేను. ఇంకా అంత ముందు నుంచి చూస్తాను నేను. 2020 ఇయర్ గుర్తులేదు కానీ వెనక్కి వచ్చింది ఎప్పుడు? వెనక్కి వచ్చింది 2023. సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇప్పుడు మన దాంట్లోకి వచ్చి. అసలు వెనక్కి రావడంతో మిమ్మల్ని కలవాలి నేను, కానీ నా పరిస్థితి బాగలేక. కాదు అంటే ఈ సందర్భంలో నాకు జ్ఞానోదయం అయ్యింది, అర్థమైంది అన్న సందర్భం ఏదన్నా ఉందా? పర్టికులర్ ఒక వీడియో ఉందా? మొత్తం ఓవరాల్గా అన్ని వీడియోలు కలిపి మీకు కాన్సెప్ట్ అర్థమైందా? రిప్కా అక్కుంది చూసినవా? ట్రోల్స్ అది చూసిన తర్వాత నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది. ఇంకా అమ్మో ఇంత మోసమా అనిపించింది నాకు. రిప్కా అక్క చూసారు మీరు? మీరు చూడలేదా? ఆ అమ్మాయికి తెలీదు. మీరు చూడరా వీడియోలు? ఫోన్ నా కాడ ఉంటుందిగా, నేనే చూస్తా. నేను రోజు శివశక్తి షార్ట్స్, శివశక్తి ఛానల్, కరుణాకర సుగుణ, ఇంకోటి ఉంది శివశక్తి ఎక్స్పాస్టర్ సత్యబాబు గారు, ఇవన్నీ చూస్తా నేను. మీ పాప పుట్టే టైంకి అందులోనే ఉన్నారా? మా పిల్లలు మొత్తం పుట్టేశారు. అన్నప్రసన్నలు అన్నీ మొత్తం అక్కడే జరిగాయి. చర్చిలోనే. ఈ పాప ఒక్కటేనా ఇంకా ఉన్నారా? ఇంకిద్దరు ఉన్నారు ఇంటికాడ. ఇంకిద్దరు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ వయసు ఎంత? ఆ పాపకి 13 సంవత్సరం. ఏం చదువుకుంటుంది? అమ్మాయి 8వ క్లాస్ చదువుతుంది. ఇక బాబుకు 2016. తనేం చదువుతున్నాడు? కొంచెం మనోడు కొంచెం చదువు వంట పట్టట్లే. మేము బయటికి వెళ్తాం కన్నా పొద్దున్న లేచి ఇద్దరు వెళ్తాం. మేము ఇప్పుడు ట్రైన్లో పాటలు పాడుకుంటూ వెళ్తాం. అన్నమాచార్య కీర్తనలు ఇప్పుడు పాడట్లేదు అయ్యి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు పడుతున్నారా? మంచిగా దుర్గమ్మ తల్లి గురించి, అందరి గురించి, మన దేవుళ్ళ గురించి పాడుకుంటే వెళ్తాం. ఇప్పుడు పాడే పాటలు ఏదన్నా 1-2 పాడండి. అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ, అమ్మా భవాని రావమ్మ, మా దుర్గా భవాని రావమ్మ, ఆదిశక్తి నీవమ్మ, మా పరాశక్తి దుర్గమ్మ, ఆదిశక్తి నీవమ్మ, మా పరాశక్తి దుర్గమ్మ, అమ్మా భవాని రావమ్మ. నుదుటున కుంకుమ తిలకం, చిరునవ్వులు చిందే అదరం, నుదుటున కుంకుమ తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసేదమమ్మ, మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసేదమమ్మ. అట్లా పాడుకుంటే వెళ్దు. కంజరుగుండి తీసుకొచ్చా నేను ఆల్రెడీ. దుర్గమ్మ తల్లి అంటే భక్తా? నాకు ఎక్కువగా శ్రీ వెంకటేశ్వరుడు అన్న, ఇంకా పార్వని భక్తి అనమాట. మహానుభావుడు అన్నమయ్య ఒక పాట రాస్తాడనమాట. వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఇవలేది అవలేది ఇతని దాసునికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు గనునికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అలాగా ఆ పాటలు పాడుతున్నప్పుడు నాకు ఆకలి అనిపించదు, దప్పిక అనిపించదు, అలా ఉండిపోవాలనిపించింది. 2023లో బయటకు వచ్చేసి, బయటకు వచ్చిన తర్వాత పాస్టర్లు 2-3 వచ్చారు నన్ను కలవడానికి. అప్పటికి మన వంట పట్టింది మీది నాకు. ఇంకొకసారి ఇంటికి రావద్దు, మీరు ఇంటికి రావద్దు, నేనే లేచా నేనే వచ్చా, మీరు రావద్దు ఇంటికి. మీ ఇంకొక 2-3 నెంటేసుకుని వచ్చాడా? పాస్టర్లు ఉంటారు, వీళ్ళకి సహాయ పాస్టర్లు ఉంటారు. ఆయన అమెరికా పోయాడు, అప్పటికి లేడు. ఓహో, అమెరికా పోయాడు. పోయిన తర్వాతనే నేను ఎర్రారం పోయి బొట్టు పెట్టుకుని వచ్చా. ఎర్రవరం పోయి నరసింహస్వామి. అసలు నేను మారానంటే మా బజార్, మా గూడెం మొత్తం కలవరం లేచింది అన్నమాట ఒక దెబ్బకి. ఏంది వీడు మాట చెప్పే వినడు, అది అంటాడు ఇది అంటాడు. నేను కూడా చెప్పాలి, నాకు 6 నెలల పాప కూడా చనిపోయింది ఆ మతంలో. అందులో ఉన్నప్పుడే. అదే ఇప్పుడు మీరు హిందువుగా ఉన్నప్పుడు అలాంటిది ఏదైనా జరిగితే శాపం అనేవాళ్ళు, అందులో ఉన్నారు కాబట్టి ఇలా జరిగింది అనేవాళ్ళు. మరి అందులో ఉన్నప్పుడు జరిగింది కదా. ఇప్పుడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకును, ఇది వాళ్ళ తాటుగా. యోబు గ్రంథం. ఆ ఇచ్చింది ఆయనే,
ఆయనే తీసుకున్నాడు. నీ కూతురు ఆయన దగ్గర ఉందయ్యా, నువ్వు బాధపడ మాకు ధైర్యం చెప్పడం. మరి అదే హిందువులు జరిగితే మాత్రం అది శాపంగా. దేవుళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్తారు. ఇంకో మాట చెప్పాలంటే నేను ఇళ్ళకి వచ్చాక ఎన్నో ట్రై ఎప్పుడు ఏం జరిగిద్ది వీడికని చూస్తున్నారు, కానీ నాకేం జరగలేదు. ఆ. నాకేం జరగలేదు. ఇది కాపాడింది నిజంగా వాళ్ళు ఎంత తోడేళ్ళు లాంటి క్రూర స్వభావం కలిగిన వాళ్ళు అంటే, గొర్రె బొచ్చుకో. మన మతం వదిలేశాడు కాబట్టి వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు, ఎప్పుడు నాశనం అవుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అంతే వాళ్ళు, అంతే అదే తాట. వాళ్ళు పైకి చెప్పేది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించు, అన్నీ కూడా బోటకం కబుర్లు. అది అబద్ధం. ఎప్పుడు హిందువులు నాశనం అవుతారా, ఆ వైరస్ ఎక్కింది అంటే వాడు మనిషి కాదు, ఇక జాంబీ వైరస్ జాంబీలు. మొత్తం మా భాష అంతా వచ్చేసింది మీకు. నేను డైలీ చూస్తా మీ ఓకే. నేను నిద్రపోయేటప్పుడు కల్లా మీది ఒక్క వీడియోని ఇనుకుంటా పనుకుంటాను. మరి పాస్టర్లకు ఏం సమాధానం చెప్పారు వచ్చినప్పుడు? గట్టిగా చెప్పారా? రావద్దన్న, ఇంకొకసారి రావద్దు, మేమే వెళ్ళిపోయాం, మేము చెప్పాం. ఫోన్ చేసి అంటే ఫోన్ చేస్తే చెప్పాం. మీ టోన్ ఏంటంటే నాకేం గుర్తొస్తుందంటే, ఇంకొకసారి నా ఇంటికి వచ్చారంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని బాలకృష్ణ డైలాగ్ లాగా ఉంది. అలా చెప్పారా? సేమ్ అదే జరిగింది. మరి అక్కడ అడుగు, నేనంటే అబద్ధం ఆడతా. అవును. ఏం జరిగింది చెప్పమ్మాయి. మీరు చెప్పండి. రావద్దు మీరు అసలుకి చర్చికి, అదే మా ఇంటికి రావద్దు అని చెప్పాను. అక్కడ ఏం జరిగింది తెలుసా? అప్పుడే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాం మనం అని నేనేం చేశానంటే ఫోన్లో చెప్తే ఇద్దరు పాస్టర్ గారులు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే మేము అప్పుడే అప్పటికే కొత్తగా మేము వాళ్ళకి వచ్చాం కదా, ఫొటోస్ ఉన్నాయి, నరసింహస్వామి ఫోటో పూజలు చేసాము. చేసి సాంబ్రాణి కడ్డీలని మొత్తం అగరబత్తులు మొత్తం వెలిగించాము. వెలిగించిన తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం పడమవుతుంది? కానాచీన కొండ తెట్టెలాయమై మళ్ళీ తిరుమల కొండ ఆ పాట మోగుతుంది ఇంట్లో డెక్కు హోమ్ థియేటర్ ఉంది అక్కడ. అది పెట్టా. వాళ్ళు ఒక్కసారికి చూసి ఏమండి డేవిడ్ గారు ఏందండి, నేను ఫోన్లో చెప్పాక మీకు ఇంకొకసారి ఇంటి ముంగలు రావద్దు, మీరుగా వెళ్ళిపోండి, ఇక నీకేదో సాయం చేస్తా అన్నారు కదండి. ఇక ఏం జరిగిందంటే నా ఫొటోస్ మొత్తం నాది గుడిసా, నీకు ఇల్లు కట్టిస్తాం ఏదో చేద్దామని ఫొటోస్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఇళ్ళకి వచ్చానుగా సంఘం, అసలు నేను ఇళ్ళకి వచ్చిన తర్వాత సంఘంలో ఓ గుబులు రేగింది. 23 సంవత్సరాల మనిషి ఎందుకు వెళ్ళిపోయిండు. ఎంతమంది వస్తారు అసలు ఆ పాస్టర్ దగ్గరికి? 2500 మంది. ఓ, అంతమంది వస్తారా? వైరా రోడ్లోనే ఉంటుంది ఆ చర్చి. వైరా రోడ్డు. 2500 మంది దశం భాగాలు ఇస్తారా? స్కూల్ కూడా స్కూల్. ఇప్పుడు యూట్యూబ్లో కనబడే పాస్టర్లు కాకుండా ఇట్లా చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, మనకు తెలియదు. వాళ్ళు ఉన్నారు. వీడియోలు పెట్టట్లే. వీడియోలు పెడితే ఎక్కడ కరుణాకరక ఎక్కడ దొరికిపోతాం. అదే పుష్పాలో సాంగ్ ఉంటుంది, దాక్కో మేక పులొచ్చి కురికిద్ది పేక. కాబట్టి వీళ్ళు వీడియోలు పెట్టకుండా దాక్కుంటున్నారు. కొంతమంది వీడియోలు పెట్టట్లే. అక్కడ ఒక మాట చెప్పాలంటే చిల్లకల్లో బోల్డ్ ఉన్నాయి చర్చిలు. మత మార్పిళ్ళు ఎక్కువ. అటు బజార్కి ఒక చర్చి ఉంది. ఎర్రవరం నరసింహస్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదు. నేను ఒక రోజు పడుకున్నా, ఇదే సూసైడ్ చేసుకుంటాను, చచ్చిపోదాం అనుకున్నాను అని చెప్పాను కదా. అయితే ఈ విషయం ఏంటంటే ఇక నాకు చీటీ పాటలు ఒకటి ఎక్కువైనాయి. ఇక అనకూడదు కానీ చాలా ఇబ్బందులు ఉండి ఆడికి పోవటానికి ముందు ఒకరికి ఒక 5000 ఇవ్వాలి నేను వేరే వాళ్ళకి. చీటీ డబ్బులు కట్టాలి, ఇంటి మీదకి వస్తే గొడవ ఇద్దాము అని 100 మందికి ఫోన్ చేశా. నేను ఒక గ్రూప్ కూడా పెట్టా, నా కూతురు పేరు మీద చనిపోయిందని చెప్పాను చూసినావా. ఆ అమ్మాయి పేరు మీద వాట్సాప్ గ్రూప్ పెట్టి ఎంతోమందికి సాయం చేశాను నేను. పెళ్ళూరి డేవిడ్ అనే ఛానల్ పెట్టి ఆ ఛానల్ 100 మంది సబ్స్క్రైబర్ వచ్చారు. డేవిడ్ అని పేరు ఇష్టం లేక ఆ ఛానల్ డిలీట్ చేశాను. 100 మందికి ఫోన్ చేసినా ఒక్కలే లేదన్నా, నా దురదృష్టం ఏందో. అయితే మా అక్క ఒక ఉండేది, ఎర్రవరంలో దేవుడు నిలిచాడంట వీడియో అంటే చూద్దాం మనకు. నేను అప్పుడు అల్లున్నా కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందనుకో చూస్తా, ముందు వింటాం నాకు చాలా ఇష్టం అని ఒకసారి విందామని ఎర్రవరం అని కొట్టా. దేవుడు నిలిచినని. నీ కాడికన్నా వచ్చినా బాగుండు స్వామి అనుకున్నా. ఒక ఆయన 5000 రూపాయలు ఊగినిచ్చిండు ఆ ఒక్క మాటకి. అంతకుముందుకు 100 మందిని అడిగినా డబ్బులు దొరకలేదు నాకు. ఎప్పుడైతే ఈ మాట అనుకున్నావు ఫోన్ చేసి, బావా నువ్వు ఎంతోమందికి సాయం చేస్తున్నావు, ఈశ్వరయ్య గారని కర్నూలులో ఉంటాడు, ఆయన 5000 రూపాయలు ఊగిని కొట్టింది. అయితే 23 సంవత్సరాలు వీళ్ళు ఉన్నా పోతే మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టే ఏమైనా జరిగిందనుకో శాపాలంటారా అంటారేమో అని
ఒక రోజల్లా నైటల్లా నిద్రపోలే. ఏం చేయాలి? అలా పోతే గబుక్కి నేను జరిగింది అనుకో, ఇబ్బంది అది ఏదైతే అదేందని మా ఆవిడకి కూడా చెప్పలేను. నేను తెల్లారి పొద్దునంటే ఎమ్మటే చిన్నగా మా ఆవిడ ఊళ్ళోకి వెళ్దాంరా కోదాడ బావరా అని బయటికి తీసుకొచ్చి అప్పుడు చెప్పా, నీకు ఎల్లుంటే ఇష్టమా అల్లుంటే ఇష్టమా? నా కోరిక అదయ్యా, ఎప్పుడు నువ్వు బయటకు వస్తావు అని అంటున్నా. అప్పుడు పోయి ఎర్రవరం పోయి నరసింహస్వామిని దర్శించుకొని ఆడ పోవటం వల్ల కూడా నా అప్పులు ఎన్నో పోయినాయి. అక్కడ జనం వస్తున్నారు ఫుల్గా భిక్షాటన చేసుకునేది. ఆడికి పోవటం వల్ల దాదాపు 10 లక్షలు అప్పు కట్టిండు. 10 లక్షలు అప్పే కట్టేశాను. అప్పు కట్టారు మీరు? కట్టేశాను. ఎలా వచ్చినాయి? ఇక జనం వస్తారు కన్నా అడుక్కునేది. కలుగాని రావండి, రోజుకి 1,00,000 మంది వచ్చేవాళ్ళు ఇదివరకు అక్కడికి. నన్ను కాపాడింది ఎర్రవరం.